వరంగల్ జిల్లాలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. తమ ఆధిపత్యం కోసం సుబేదారి పోలీస్ స్టేషన్లో మైనర్లపై కేసు నమోదు చేశారు. హన్మకొండ రామ్నగర్ టవర్స్లో కారుకు గీతలు గీశారని 8 మంది చిన్నపిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మైనర్లు సహా వారి తల్లిదండ్రులపై సైతం కేసు ఫైల్ చేశారు. నిన్న పిల్లలపై కేసులు తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో కానిస్టేబుల్ పోలీస్ అధికారి ప్రోద్బలంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో సుబేదారి పోలీసుల వైఖరిపై జిల్లాలో తీవ్ర ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సతీష్. విజయ్, వరంగల్ కమిషనరేట్ పరిధిలోని హన్మకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ 8 మంది చిన్నారులపై వాళ్ళ తల్లిదండ్రులపైన కేసులు నమోదు చేశారని తల్లిదండ్రుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక కానిస్టేబుల్ ప్రోద్బలంతో కావాలని చిన్నారులపై కేసు నమోదు చేశారంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు కారుకు గీతలు వేశారనేటువంటి నెపంతో కేసు నమోదు చేశారు. 8 మంది చిన్నారులపైన కేసు నమోదు చేశారంటూ కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఉంది. చిన్నారులపైన కేసు నమోదు చేసినటువంటి అంశం ఇప్పుడు పూర్తి స్థాయిలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో చర్చనీయాంశంగా మారింది. కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి కారు పైన చిన్నపిల్లలు గీతలు గీశారంటూ మైనర్ల పైన కేసు నమోదు చేశారు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఆ కారు అతని పేరు మీద లేనేలేదు, ఆ కారు అతనికి సంబంధించింది కానప్పటికీ కూడా సరిగా విచారణ చేయకుండా చిన్నారులపై కేసు నమోదు చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా పోలీసులు పునఃసమీక్షించుకొని పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి విచారణ జరిపి చిన్నపిల్లల పైన కేసులు లేకుండా చేయాలంటూ తల్లిదండ్రులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సతీష్.